హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను కాకరకాయ పకోడీ ఫ్రై అండి, అంటే పకోడీ కూడా అనొచ్చు. సో ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో. అయితే ముందుగా మనం కాకరకాయలని ఈ విధంగా చెక్కు తీసుకోవాలండి. అలాగని మొత్తం తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ పైన ఎత్తుగా ఉన్న వాటిని మాత్రం గీరితే చాలండి. ఈ విధంగా మొత్తం గీరేసుకోవాలండి. అస్సలు చేదు లేకుండా ఈ పకోడీ అనేది చేస్తానండి. ఇది పప్పులోకి కానీ ఆకుకూరల్లోకి కానీ దేంట్లోకైనా నంజుకొనగా బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. అసలు చేదని అనిపించదు, కానీ కాకరకాయ ఫ్లేవర్ అనేది కొంచెం ఉంటుంది ఆ ఫ్లేవర్, అంతేగాని చేదు అయితే ఏమి ఉండదండి. చాలా బాగుంటుంది, అస్సలు అందరు ఇష్టపడతారు. సో ఈ విధంగా సన్న ముక్కలుగా తరిగేసుకున్నానండి. దీనన్నిటిలో కొంచెం కళ్ళుప్పు వేసేసి బాగా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే ఈ విధంగా వాటర్ అనేది పిండుకుంటే వాటర్ వచ్చేస్తుందండి. మెయిన్ ఇదేనండి, అసలు ఈ వాటర్ అనేది పిండేయాలి. ఇది పిండేయడం వల్లే కొంచెం చేదు అనేది చాలా తగ్గిపోతుంది. సో ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు పిండుకున్న కాకరకాయ ముక్కల్లో అయితే నేను పసుపు, ఉప్పు, కారం, అంటే ఆల్రెడీ ఉప్పు వేసి పిండేసాం కాబట్టి ఉప్పు అంత పట్టదండి, జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకున్నాను. దాంట్లో 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి కూడా వేసి కలుపుకున్నానండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఒక నిమ్మ చెక్క తీసుకున్నానండి. సో అది కూడా శుభ్రంగా పిండేసుకున్నాను. దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అయితే ఆయిల్ వేసానండి. ఇది నాది పెద్ద స్పూన్, అందువల్ల నేను కొంచెం హాఫ్ స్పూన్ వేసుకున్నాను. చిన్నదైతే కనుక ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కలుపుకోవాలండి. సో ఈ విధంగా అల్లం వెల్లి పేస్ట్ వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో అయితే ఆయిల్ వేడెక్కిపోయిందండి. హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెంగా కాకరకాయల మిశ్రమాన్ని తీసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి. కాకరకాయ విడిగా పులుసులు ఇగురులు తినలేని వాళ్ళైతే ఈ విధంగా తినొచ్చు. చాలా బాగుంటుందండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వేడివేడిగా కాకరకాయ పకోడీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, చూసారు కదండి. ఈ విధంగా కాకరకాయ పకోడీ ప్రిపేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.